హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన కొబ్బరి పూర్ణం కుడుములు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇవి చేసుకోవడం చాలా సింపుల్, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. ముందుగా దీనికోసం ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము, అలాగే 1/4 కప్పు బెల్లం పౌడర్ కానీ ఇలా బెల్లం తురుముకొని వేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో కొబ్బరి అలాగే బెల్లం వేసి ఈ రెండింటిని కలిపి పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. బెల్లం కరిగేలోపు ఇంకొక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో కొన్ని పల్లీలు వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. పల్లీలు వేగాక వాటిపైన పొట్టు తీసేసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి బెల్లం మొత్తం కరిగిపోయి జిగురుగా అవుతుంది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఇలాచీ పౌడర్, అలాగే మనం ముందుగా మిక్సీ చేసుకొని పెట్టుకున్నటువంటి పల్లీ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. కొబ్బరి ఇలాగ చేత్తో పట్టుకుంటే ఉండలాగా అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ఇది గోరువెచ్చగా అయిన తర్వాత ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పున్నర నీళ్లు, అలాగే 1 టేబుల్ స్పూను ఉప్పు, కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1/4 కప్పు బియ్యం పిండిని వేసుకొని ఉండలుగా లేకుండా బాగా కలిపేసేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యం పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని పూరీలాగా ఒత్తుకొని అందులో మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి కొబ్బరి పూర్ణంని పెట్టి మొత్తం ఇలాగా క్లోజ్ చేయాలి. ఇలా అన్నిటినీ రెడీ చేసుకొని ఆ కుడుములన్నిటినీ ఆవిరి పైన మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతేనండి, వినాయకుడికి ఎంతో ఇష్టమైన కొబ్బరి పూర్ణం కుడుములు రెడీ. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు.